సో ఈరోజు ఇండియా పాకిస్తాన్ది కీలక మ్యాచ్ ఉంది. ఏషియా కప్లో మ్యాచ్ ఉంది. కొంతమంది ఏమో పహల్గామ్లో ఉగ్రదాడి జరిగింది, అప్పుడు ఇండియన్స్ని చంపేశారు, పాకిస్తాన్తో ఎట్టి పరిస్థితుల్లో మ్యాచ్ ఆడకూడదు అని చెప్పి కొంతమంది ప్రెజరైజ్ చేస్తున్నారు. యాక్చువల్గా అంటే ఏదన్నా సిరీస్లో అట్లాంటివి ఆడాలంటే ఆడకూడదు, కానీ ఇవి తప్పదు. ఎందుకంటే ఇవి ఏషియన్ క్రికెట్ కంట్రోల్ బోర్డులో జరిగేవి. తర్వాత ఐసీసీ ఈవెంట్లు వాటిల్లో తప్పదు. ఎందుకంటే ఇప్పుడు ఈ మ్యాచ్ ఆడలేదంటే మనం బయటకు వచ్చేసేయాలి. అంటే దీనివల్ల మీరు అనొచ్చు, దీనివల్ల దేశానికి పోయే నష్టం లేదు కదా అనొచ్చు. కాకపోతే బోల్డ్ అంత డబ్బులు నష్టం కదా బీసీసీఐకి, కాబట్టి ఆడుతున్నారు ప్రస్తుతానికి. ఇక అది పక్కన పెడితే కోహ్లీ లేకుండా, రోహిత్ శర్మ లేకుండా ఇండియా పాకిస్తాన్తో తలపడడం 10 ఏళ్ళ తర్వాత అయితే ఇదే మొదటిసారి. సో వాళ్ళు కూడా పాకిస్తాన్ వాళ్ళు చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఉన్నారు. ఎట్లయినా సరే ఈసారి ఇండియాని ఓడించాలి అనేది. మరి ఏం జరిగిద్దో చూడాలి. అయితే సహజంగా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఒక రకమైన ఊపు ఉత్సాహం అన్నీ ఉంటాయి. కానీ ఈసారి ఎందుకో అంత లేదు, పెద్దగా పట్టించుకోవట్లేదు ఎవరు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ని. ఎందుకంటే చాలామందికి ఇష్టం లేదు, చాలామంది బాయ్కాట్ చేస్తారని కూడా అంటున్నారు. T20 ఫార్మాట్లో జరిగిన ఏషియా కప్లో భారత్ పాకిస్తాన్ ఇప్పటివరకు 2 సార్లు ఆడితే చెరో మ్యాచ్ గెలిచారంట. ఇక మొత్తం మీద భారత్ పాకిస్తాన్ అనే T20లు 13 ఆడితే 10 ఇండియా గెలిస్తే 3 మాత్రమే పాకిస్తాన్ గెలిచిందంట. సో గిల్కి ఏదో గాయమైంది అంటున్నారు. మరి ఇవాళ మనోడు ఆడతాడు లేదు చూడాలి. సడిలేని సమరం. ఎందుకంటే మామూలుగా అయితే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఈ పాటికి అసలు మామూలుగా ఉండదు హడావిడి కదా. వేదిక ఏదైనా కావచ్చు, భారత్ పాకిస్తాన్ మీద క్రికెట్ మ్యాచ్ అంటే ఆ ఉండే హంగామానే వేరు. కొన్ని రోజుల ముందు నుంచి ఆ మ్యాచ్కి సంబంధించిన చర్చల్లో మునిగిపోతారు అభిమానులు. ప్రపంచంలో ఎక్కడ మ్యాచ్ జరిగినా క్రీడా, సినీ, రాజకీయ ప్రముఖ పెద్ద ఎత్తున తరలి వస్తారు. కానీ ఇప్పుడు మాత్రం ఏం కనపడుతున్నా, పెద్ద హడావిడి లేకుండా నడుస్తుంది మ్యాచ్. సో పాక్తో మ్యాచ్ పట్ల వ్యతిరేక సంగతి పక్కన పెడితే ఆ జట్టుపై సత్తచాటి గెలిపించే ఆటగాళ్ళు జాతీయ హీరోలు అవుతారు. మరి ఈ ఆదివారం ఆ ఘనత అందుకునేది ఎవరో? కరెక్ట్గా 10 years బ్యాక్ అనుకుంటా, మనం ఈరోజే కదా బౌలౌట్లో వరల్డ్ కప్ గెలిచింది. అదే వీళ్ళని పాకిస్తాన్ గెలిచిన మ్యాచ్ ఈరోజే అనుకుంటా. ఇక T20 జట్టులో పాతుకుపోతున్న అభిషేక్ శర్మకు సూపర్ ఫామ్లో శుభన్ గిల్ కలిశాడు. UAEలో ఈ ఇద్దరు రాణించారు. నేడు దక్షిణాఫ్రికాపై వరుసగా 2 అజేయ శతకాలు సాధించిన తిలక్ వర్మ మళ్ళీ మెరుపులు మెరిపించడం కోసం తహదాలు ఆడుతున్నాడు. కెప్టెన్ అయ్యాక అంచనాల మేరకు రాణించలేకపోతున్న సూర్యకుమార్ ఒక పెద్ద ఇన్నింగ్స్ కోసం ఎదురు చూస్తున్నారు. గిల్ కోసం ఓపెనింగ్ స్థానాన్ని ఖాళీ చేసిన సంజు శాంసన్ 5వ స్థానంలో ఆడే అవకాశం ఉంది. తర్వాత హార్దిక్, అక్షర్లతో భారత్ బ్యాటింగ్ అయితే చాలా బలంగా కనిపిస్తుంది. మరి బూమ్రా ఎలాగూ బౌలింగ్లో ఉన్నాడు. అయితే బూమ్రాతో కొత్త బంతి హార్దిక్ పాండ్యా వేయటమే కొంచెం డౌట్గా ఉందండి నాకు. ఎందుకంటే హార్దిక్ పాండ్యా అంత గొప్ప సీమ్ బౌలర్ ఏం కాదు. కొత్త బంతితో హార్దిక్ పాండ్యా ఓపెన్ చేయటం, నిన్న యుఏఈ మ్యాచ్లో కూడా హార్దిక్ పాండ్యాని గట్టిగా కొట్టారు వాళ్ళు. ఇక కుల్దీప్, వరుణ్, అక్షరులతో స్పిన్ విభాగానికి డోకా లేదు. ఇక పాకిస్తాన్ విషయానికి వస్తే బాబర్ అజమ్, రిజవార్ లాంటి సీనియర్ పక్కన పెట్టాక యువ ఆటగాళ్ళ మీద ఎక్కువ ఆధారపడుతుంది. కానీ వాళ్ళు అంచనా అందుకోలేకపోతున్నారు. ఓపెనర్లు సాహిబ్ జాదా ఫర్హాన్, సయీమ్ అయూబ్లు ఇద్దరు దూకుడైన బ్యాటర్లే. మొహమ్మద్ హారిస్, ఫకార్ జమాన్, కెప్టెన్ సల్మాన్ ఆగువా, మహమ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రాఫులతో కాగితం పైన అయితే మెరుగ్గానే కనిపిస్తుంది. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఒత్తిడండి. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో ఎవడు బాగా ఆడాడన్నది కాదు, ఆ టెన్షన్ తట్టుకొని ఎవడు నిలబడతాడు అనేది ఇక్కడ కీలకంగా పోతుంది. ఈసారి టికెట్లు మరి అంత డిమాండ్ లేదంటే మ్యాచ్కి 2-3 రోజుల ముందు టికెట్లు అమ్ముడు అవ్వలేదని వార్తలు వచ్చాయి. మరి మ్యాచ్ సమయానికి పరిస్థితులు ఉంటుందో చూడాలి. పాక్తో అన్ని రకాల సంబంధాలు తెంచుకోవాలని డిమాండ్లు పెరుగుతున్న నేపథ్యంలో ఈ మ్యాచ్ పట్ల వ్యతిరేకత తప్పలేదు. మరి చూద్దాం ఏం జరుగుతుందో. సో స్పిన్ ఇక్కడ కీలక పాత్ర పోషించబోతుంది. దుబాయ్లో ఎప్పుడు స్పిన్నర్లే ఆధిపత్యం. ప్రస్తుత టోర్నీలో ఇక్కడ బంతి బాగా తిరుగుతుంది. ఆదివారం స్పిన్నర్లే మ్యాచ్ ఫలితాన్ని నిర్దేశించినా ఆశ్చర్యం లేదు. ఇరు జట్లు బలమైన స్పిన్ విభాగాలతో బరిలో దిగుతున్నాయి. భారత్కు కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ రూపంలో నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. తొలి మ్యాచ్లో ఈ ముగ్గురు సత్తా చాటారు. ముఖ్యంగా కుల్దీప్ 4 వికెట్లతో UAE పతనాన్ని శాసించాడు. సో వీళ్ళదే ఇప్పుడు కీలకం కాబోతుంది. కుల్దీప్ యాదవ్, తర్వాత వరుణ్ చక్రవర్తి, తర్వాత అక్షర్ పటేల్, ఈ ముగ్గురుదే కీలకం కాబోతుంది. ఈ ముగ్గురు కనుక బాగా రాణించి ఎవరో ఒక బ్యాట్స్మెన్ నిలబడినా మ్యాచ్ గెలవటం ఈజీ అవుతుంది. ఎందుకంటే మొన్న పాకిస్తాన్తో జరిగిన సమరం, చిన్నపాటి యుద్ధం తర్వాత వాళ్ళు కానీ ఇండియా వాళ్ళు కానీ చాలా ఆవేశంతో రగిలిపోతున్నారు. కాబట్టి ఈ మ్యాచ్ గెలవకపోతే మాత్రం ఇండియా క్రికెట్ మీద చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఫ్యాన్స్ బాగా రెచ్చిపోతారు. వాళ్ళకి అది కామనే కాబట్టి
మీరు ఏషియా కప్ గెలిచినా గెలవకపోయినా పర్లేదు, కానీ ఈ మ్యాచ్ అయితే గెలవాలి కంపల్సరీ.